మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు దేవినేని యశ్వంత్. నేను జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, గత 2-3 రోజులుగా పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళ వ్యక్తిగత గొడవల గురించి పార్టీని నిందిస్తూ, పార్టీలో కొంతమంది కార్యకర్తలను నిందిస్తూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పరస్పరం ప్రెస్ ముందుకు వచ్చి ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న రూరల్ కానీ, గుడిపాల కానీ, చిత్తూరు టౌన్కు సంబంధించిన నాయకులతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. మొదటగా స్థానిక పిఓసి పదవిలో ఉండే ఒక మహిళా నాయకురాలు ఒక 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తన భర్తతో తనకేదో ఉన్న పర్సనల్ గొడవల్ని, తన భర్తతో పాటు ఆయన అనుచరుల్ని, కొంతమంది పార్టీ వ్యక్తులు దీని వెనకాల ఉన్నారంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఒక్క విషయం క్లారిఫై చేయదలుచుకుంటున్నా. మీరు పార్టీ పదవిలో, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి గుడ్డి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక గుడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా తప్పు. ఒక విజ్ఞప్తి చేసింది ఆవిడ మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి, 2 టౌన్ సిఐ గారికి. నాకు మా జన సైనికుల నుంచి, నా మాజీ భర్త నుంచి ప్రాణహాని ఉంది అని. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం సాక్షిగా చెప్తున్నాం. నియోజకవర్గ పార్టీ మొత్తం ఇక్కడ ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు, ఎలక్షన్లో కష్టపడిన వాళ్ళు, పార్టీలో ఏ పదవి రాకపోయినా పార్టీ భుజాల మీద మోసుకుని ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. అమ్మ, నీకు ఎవరి వల్ల హాని ఉందో దయచేసి బయట పెట్టాల్సిందిగా కోరుతున్నాం. నీ సొంత లాభం కోసం, స్వలాభం కోసం పార్టీ పేరును వాడుకోవద్దు. పార్టీ ఇచ్చిన పదవి ప్రజలకు సేవ చేయడానికి, పార్టీకి సేవ చేయడానికి తప్పితే ఇట్లా పనికిరాని స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కాదు. మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం, కూటమి నాయకులకు కానీ ఎవరికి కూడా ఈ విషయంలో ఎవరికి కూడా వ్యక్తిగతంగా పరస్పరం ఉంటాయేమో వాళ్ళకు కానీ, జనసేన పార్టీకి కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీకి కానివ్వండి, ఎమ్మెల్యే కార్యాలయం కానివ్వండి, ఎవరికి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. ఎవరు కూడా ఒకరి వైపు లేదు. ముఖ్యంగా ఒక విషయం తెలియజేయకుండా ఏమంటే, ఈ సోకాల్డ్ మహిళా నాయకురాలు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిందో ఆవిడ తన సొంత భర్త విషయంలో విభేదించినప్పుడు ఆవిడకి అండగా నిలబడిన వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం. ఆ 10 రోజులు కానీ, ఆ 15 రోజులు కానీ ఆవిడని వెంటుండి కాపాడుకుంటూ ఈరోజు ఆ స్థానిక పిఓసి గారిని ఒక ప్రశ్న అడుగుతాన్నా. ఈరోజు మీకు జనసేన పార్టీ నుంచి ఏదో జరిగిపోతుందని నోరు కొట్టుకుంటాను కదా, ఆ రోజు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ వెనక నిలబడింది ఎవరు? ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ సమస్య సెటిల్ చేసింది కానీ, ఆ 10 రోజుల విషయాన్ని హ్యాండిల్ చేసింది కూడా చిత్తూరు బలిజ సేవా సంఘం తప్పితే పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ, నాదెళ్ల మనోహర్ కానీ, మరి ఏం మంత్రి కానీ దీంతో ఇన్వాల్వ్ మీరు చేయండి, మీ వెనకాల మేము ఉంటాం, వాళ్ళ సంగతి మేము చూస్తాం, ఎవరికి హామీలు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా పనికిరాని మాటలు, పనికిరాని స్టేట్మెంట్లు. ఏదో పవన్ కళ్యాణ్ పేరు చెప్పు బయట మాట్లాడితే 10 మంది నన్ను చూసేస్తారు, నేను ఎదుగుతా అంటే జనసేన పార్టీలో కొంతమంది నా పైన బుర్ర చల్లుతున్నారు అన్న స్టేట్మెంట్ ఏదో ఆవిడ ఇచ్చింది. నేను సరిగ్గా చూడలేదు ఆ స్టేట్మెంట్, నేను చూడలేదు, ఆ వీడియో పూర్తిగా నేను చూడలేదు. ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో ఎస్పెషల్ గా అన్ని పార్టీల్లో గ్రూపులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా వచ్చే కొద్దికి మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగే ఉంటాం. ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ ఒకరికొరు చిన్న ఆపద వచ్చినా ప్రాణం అడ్డం పెట్టి నిలబడతాం తప్పితే ఒకరి మీదకు వెళ్లే రకం ఎవరు కూడా పార్టీలో లేరు. ఈ పిఓసి అనే పదవి పెట్టుకొని గత 2 ఏళ్లలో మీరు పార్టీకి చేసిందంటూ ఏమైనా ఉంటే ఆ రోజు మాట్లాడాలి. ఈ రోజు వరకు కూడా పార్టీకి న్యాయం చేయలేదు. ఈ రోజు చిత్తూరులో పార్టీ అట్టడుగు స్థాయికి పడిపోయిందంటే కేవలం మీ ప్రవర్తనే కారణం. మీ ప్రవర్తన వల్ల కరడు కట్టిన జన సైనికులు పార్టీ వదిలి బయటపడే విషయం నిజం కాదా? మీ ప్రవర్తన వల్ల పదవులకు అర్హులుగా ఉండి పదవి రాకుండా ఈ రోజుకి బాధపడుతున్న వాళ్ళు జనసేన పార్టీలో ఉన్నారనే విషయం నిజం కాదా? వాటి గురించి మాట్లాడాలి, వాటి గురించి వాడుకోండి, వాటి గురించి మాట్లాడండి, వాటి విషయాల్లో పార్టీ పేరు వాడండి. నాకు ప్రాణహాని ఉంది, నాకు జనసేన వాళ్ళని అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే సెల్ఫ్ ఎలివేషన్ అన్నమాట. మనల్ని ఎవడు పట్టించుకోడు, మనం రోడ్లు ఆడిపోతా అంటే ఎవడు పట్టించుకునే దిక్కు ఉండదు. మనం జాకీలు పెట్టి లేకపోవడం, నన్ను వాళ్ళు చూసేస్తున్నారు, నాకు జనసేనలో 5 మందితో ఇబ్బంది ఉంది, నాకు మా మొగుడితో ఇబ్బంది ఉంది, నాకు టీడీపీతో ఇబ్బంది ఉంది, బీజేపీతో ఉంది, ఆల్ ఖైదా టెర్రరిస్టులతో ఉంది,
ఏమీ లేని దాన్ని నేను పెద్ద మనిషి, అదేదో తమిళ సినిమా జోకర్ పక్కన ఉంటాడు, అతను చెప్పుకుంటా అంటాడు, అరే మనం కూర్చొని మినిస్టర్ మనం చేయమనుకుంటా అంటారా? అంటే నీకంటే పెద్ద స్థాయి వ్యక్తితో తలబడితే ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు అనుకుంటున్నావు. ఇలాంటి పిచ్చి పిచ్చి వాటి వల్ల పార్టీ పరువు దిగజారుతుంది తప్పితే ఏమాత్రం ప్రయోజనం లేదు. మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం, ఆ ప్రెస్ మీట్ లో వచ్చిన విషయాల్లో ఏది కూడా వాస్తవం లేదు. ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత గొడవల్ని పార్టీకి రుద్దడం కరెక్ట్ కాదు. జనసేన పార్టీకి ఉన్న మా సమస్యలు మాకున్నాయి, మేము చేయాల్సిన పనులు మాకున్నాయి, మా సంస్థాగత నిర్మాణం మాకుంది. మా పార్టీ పేరు ఎక్కడ కూడా దయచేసి ఇట్లా వాడద్దు. గతంలో ఇదే పిఓసి నా మీద, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద, మా కార్యకర్తల మీద కేసులు పెట్టింది. ఏ రోజు మేము ప్రెస్ ముందుకు వచ్చి పార్టీ పేరు ఎత్తలేదు. మీడియా వాళ్ళందరికీ బాగా తెలుసు. ఏ రోజైనా ఎత్తామన్నా ఇండియాలుగా మీరు చూసి మీకు తెలియని విషయాలు ఏమీ కాదు. మా మీద కానీ ఐటీ జాబులు చేసుకుంటే విద్యార్థుల ఉద్యోగుల మీద గుడిపాల స్టేషన్లో కేసులు పెట్టించినావు, అందరినీ ఏమార్చి మోసం చేసి. ఈ రోజు ఆ కేసులు నిలబడలే. ఆ రోజు ఏ రోజైనా ప్రెస్ ముందుకు వచ్చి జనసేన పార్టీ రోడ్డుకు పెట్టినామా? ఈ రోజు నీకు ఎవరితోనో ఇబ్బంది అంటే, ఈ రోజు ఒక్క మాట చెప్తున్నా, బలిజ సేవా సంఘం చేసిన పనికి జనసేన పార్టీకి ఏం సంబంధం అండి? చిత్తూరు తెలుగుదేశం పార్టీ నాయకుడు కాజూరు బాలాజీ గారు ఇక్కడే ఉన్నాడు, ఈయన పూల చంద్రు గారు కానివ్వండి, వెంకటేష్ సార్ ఈరాడ ఉంటాడు, నేను కానీ రూపేష్ వెనకలే ఉన్నాడు, కుమార్ అన్న ఉన్నాడు ఇక్కడ. ఆ రోజు మేమందరం కూడా కమ్యూనిటీ ఫీలింగ్ తో కాజూరు బాలాజీ గారిని మేము లోపలికి రమ్మన్నాం. ఆయనకు సంబంధం లేని విషయం ఇది. ఆయనకి జనసేనకి ఏం సంబంధం? ఆయన ఇంట్లో ఉన్నవాడు నేను ప్రత్యేకంగా నేను ఫోన్ చేసి పిలిచిన, అన్న ఆవిడ ఇబ్బంది పడతా ఉంది, పంచాయతీ చేసి సెటిల్ చేస్తురా అని నేను పిలిచిన. ఈరోజు ప్రెస్ మీట్ లో నువ్వేమంటావు? కాజూరు బాలాజీ, అది పెద్ద చిన్న గౌరవం ఏమీ లే, కాజూరు బాలాజీ వస్తాడు, మాటికి పిలుస్తాడు, సెటిల్మెంట్ అంటే నీ స్థాయి అంత పెద్దదని నువ్వు అనుకుంటున్నావా? మన స్థాయి ఏంది? మన స్థాయికి ఎవరున్నారో వాళ్ళతోనే మాట్లాడాలా. నీకంటే పెద్ద స్థాయి ఎవరితో అంటే నాకు ఒకటి అర్థం కాదు. ఏమంటే నేను ఎదుగుతా ఉన్నాను అని చెప్పి నా పైన కుట్రలు. ఏం ఎదుగుతున్నావు? ఏం పొడి చేస్తున్నావు? చిత్తూరు నియోజకవర్గ పార్టీలో మొన్న అప్లికేషన్ జరిగినాయి. 5 రోజుల పాటు దాదాపు వారం రోజులు పోస్టుల కోసం అప్లికేషన్లు ఇచ్చారు. ఆ 7 రోజులు నీ పాత్ర ఏముంది? ఏం చేస్తున్నావు పార్టీ ఆఫీస్కి వచ్చి? నామినేటెడ్ పదవులు ఇచ్చిన వాళ్ళల్లో ఎంతమంది ఈ పార్టీ కోసం నిజంగా నిలబడిన వాళ్ళు ఉన్నారు? అంతెందుకండి, ఈ రోజు నీ ప్రెస్ మీట్ లో నీతో పాటు 4 కూర్చున్నారు. ఆ 4లో 2 పార్టీకి సంబంధం లేని వ్యక్తులు. 2021-22లో వాళ్ళ పార్టీలో ఒక ఫోటో చూపించండి, రేపు సాయంత్రం నేను రాజీనామా చేస్తా. సభ్యత్వం లేని వాళ్ళు ఎత్తు వచ్చి నువ్వు నామినేటెడ్ పదవులు ఇచ్చినావు, సభ్యత్వం లేని వాళ్ళదే నువ్వు కేసులు పెట్టించినావు, పార్టీలో సొంత వ్యక్తుల్ని నువ్వు ఇబ్బంది పెడతావు. ఇంత జరిగినా కూడా నీకు ఒక ఇబ్బంది అని ఆ రోజు నువ్వు రోడ్లో కూర్చుంటే, ఈ రోజు నీ వెనకాల ఉండే క్యాడర్ ఎవడు నీ పక్కలో లేడు. ఆ రోజు ఇక్కడ ఈ ఫ్రంట్ లైన్ లో ఎవరైతే కూర్చో ఉన్నారో ఈ జన సైనికులే, ఈ బలిజ సంఘం నేతలే వచ్చి నీ పక్కలో కూర్చున్నాం. ఎవరైతే నువ్వు కాజూరు బాలాజీ అని పేరు పెట్టి పిలిచినావో ఆ వ్యక్తి ఆ రోజు వచ్చి నీ పక్కలో కూర్చున్నాడు. ఈ రోజు నువ్వు నివాసం ఉంటున్న ఇల్లు ఈ 10 మంది పెట్టిన భిక్ష. దమ్ముగా చెప్తున్నా, ఈ పోలీస్ స్టేషన్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సాక్షి, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ గారు సాక్షి. ఈ రోజు నువ్వు ఉంటున్న ఇల్లు, నువ్వు తిరుగుతా ఉండే కారు, ఈ రోజు నువ్వు ప్రశాంతంగా ఇంట్లో ఉన్నావంటే అది కేవలం నీ జనసేన పార్టీ కుటుంబం నీకు ఇచ్చిన భిక్ష. వాట్సాప్ లో నువ్వు పెట్టి మెసేజ్ చూపించాలా? మీరందరూ నాతో మాట్లాడి దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది, కానీ నాకు ఇబ్బంది అంటే మీరు వచ్చి నిలబడినారని సాక్షాత్తు నువ్వు పెట్టిన మాట నిజం కాదా? కానీ బాగా వచ్చి ప్రమాణం చేస్తావు. దమ్ముందా నీకు? నీ సొంత లాభం కోసం పార్టీ పేరు దిగజారిస్తే ఎంతటి చర్యలు కానీ సిద్ధంగా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. నీకు నీ మొగుడికి గొడవ కొట్టుకోండి, మీరు జుట్లు బట్టి రోడ్డు మీద కొట్టుకోండి. జనసేన పార్టీకి ఆర్ఎన్ కవిత బిల్డింగ్ విషయానికి ఏం సంబంధం? 5 మంది జన సైనికులు అంటావు, 10 మంది అంటావు, పేర్లు పెట్టు. ఈ రోజు సాయంత్రం రాత్రి 10 గంటల వరకు ఇక్కడే ఉంటాం. నువ్వు తెచ్చి ఆధారాలు ఇవ్వు, ఎస్పీ దగ్గరికి పోతాం, మేము కేసులు కట్టిస్తాం. ఈ రేపు సాయంత్రం వాళ్ళ పార్టీని సస్పెండ్ చేపిస్తాం. ఆంధ్రప్రభ పేపర్ లో ఏదో ఆర్టికల్ వచ్చింది, మా పార్టీ వల్లే వేపించాం అన్నావు కదా, ఆధారాలు ఎత్తుకరా. ఎవడు వాడిని ఈ పార్టీ నుంచి నీ మీద అంత ఫోకస్ పెట్టినాడు? అంత స్థాయి ఉందనుకుంటున్నావా నీకు? ఒక స్థాయి మేము కూడా జిల్లా స్థాయిలో ఉన్నాము, రాష్ట్ర స్థాయిలో దాదాపు 20 ఏళ్ళుగా రాజకీయం చూసిన వాళ్ళు వీళ్ళందరికీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, అందరికీ వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ భార్యలు, వాళ్ళ భర్తలు వాళ్ళకున్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉంది, వాళ్ళ టైం వాళ్ళతో సరిపోతుంది. 24 గంటలు కూర్చొని మీ మీద ఎత్తుగడలు వేసుకునేంత ఓపిక ఎవరికీ లేదు. దయచేసి చెప్తానా, మీ పబ్లిసిటీ స్టంట్ లోకి జనసేన పార్టీ వాడితే మాత్రం పత్రికా ముఖంగా ప్రతి ఒక్కరికి చెప్తాను. నిన్నటి నుంచి కొంతమంది
అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈవిడ వీడియోలు ఎత్తుకొని వాళ్ళ గ్రూపుల్లో పెట్టి మనం ట్రోల్ చేసుకుంటా అన్నారు. నువ్వు వాళ్ళతో చేరుకొని వాళ్ళకి ఒక స్టఫ్ దొరకాలని పబ్బం గడుపుకోవడానికి మా మీద ప్రయోగాలు చేస్తే మాత్రం తిరుగు దాడి చాలా గట్టిగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్పీ గారికి రక్షణ కావాలని లెటర్ పెట్టుకున్నాం. ఆధారాలు ఎత్తుకొని వస్తే ఇక్కడ నుంచి ఇట్లే ఇదే జనసేన కుటుంబం జిల్లా ఎస్పీ దగ్గరికి వస్తుంది. సార్ మా నేతకు హాని ఉంది, నిజంగా రక్షణ ఇవ్వండి, మేము అడుగుతాం. ఏమీ లేకుండా నువ్వు రోడ్లో నట్టుకుంటే చూసే దిక్కు లేదు ఇక్కడ. ఎవడు పట్టించుకుంటాను నిన్న, నువ్వు ఊరికి రాద్ధాంతాలు చేస్తాను మైక్ ఎత్తుకొని. అమ్మా ఒక్క మాట చెప్తున్నాం, మీకు మీ భర్తకి ఆ గొడవ సాల్వ్ మేమే కష్టపడినాం, మేము ఇబ్బందులు పడినా కూడా ఈ రోజుకి మీ పక్క నిలబడి సహాయం చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఆ సహాయానికి ఏమాత్రం విశ్వాసం ఉన్నా బలిజ సేవా సంఘం పేరు కానివ్వండి, జనసేన పార్టీ పేరు కానీ ఆ వ్యక్తుల పేర్లు ఎత్తి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించద్దు. ఇప్పటికే పార్టీని సర్వనాశనం చేసి రోడ్లో పెట్టేశావు. ఈ రోజు చిత్తూరులో పార్టీ అట్టడుగు స్థాయికి పడిపోవడానికి ఏకైక కారణం తమరి నాయకత్వం. నీకేదో పెద్ద పదవి వచ్చేస్తుంది అని సిద్ధపడుతున్నావు. నువ్వు రాష్ట్ర స్థాయి నాయకురాలు అయినా కూడా చిత్తూరులో వాస్తవాలు మాట్లాడి తీరుతాం. మీ నాయకత్వాన్ని ఎవ్వడు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేము. నీ ఇంటి గొడవలు, నీ వంటింటి గొడవలు, మీ ఇంటి లోపల జరగాల్సిన గొడవలు ఎత్తుకొచ్చి జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అంటించుకోవద్దండి. పవన్ కళ్యాణ్ గారికి కానీ నాదల్ల మనవరికి కానీ ఇంకా ఏదో అనింది పార్టీ పెద్దలు దీని మీద ఫైట్ చేయమన్నారు. ఎవరి మీద ఫైట్ చేస్తావు? జనసేన పార్టీ కార్యకర్తల మీద ఒక నింద వేసేటప్పుడు దమ్ముంటే ప్రూవ్ చేసి నింద వేయాలా? ఎవరు ఆ కార్యకర్తలు? జనసేన మీరందరూ విన్నారు, ఆరో ప్రెస్ మీట్లో మీడియా సోదరులు అందరూ ఉన్నారు. జనసేన వాళ్ళు నా మీద ఏదో చేస్తున్నారా? పేర్లు ఎత్తుకరా. ఈ క్షణం ఇప్పటికిప్పుడు మీడియా ముఖంగా ఛాలెంజ్ చేస్తానా పోదాం ఎస్పీ గారి దగ్గరికి. ఆ న్యూస్ ఆర్టికల్కి జనసేనకి ఏం సంబంధం అండి? మొగుడు పిల్లల గొడవ, టెనెంట్ గొడవ. అది ఆ టెనెంట్ కి మొగుడికి ఏదో గలాట అయింది. ఈ రోజు ఈవిడ చెప్తా అంటే ఆ ఆర్ఎన్ జ్యోతిష్వర్ వాడు ఎవడో కూడా మాకు తెలియదు. ఎవరో ముక్కు ఫాతిమా ఎవరో మాకు తెలియదు. ఆ రోజు నువ్వు నడి రోడ్లో ఏ దిక్కు లేకుండా మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మ నాన్న, మీ అన్న అందరూ రోడ్లో వదిలేస్తే రోడ్లో కూర్చుంటే నీ జనసేన కుటుంబం వచ్చి పక్కలో కూర్చునింది. ఎట్లా మాట్లాడతావు? బయలు సంఘం నేతలు ఇదే కాజూరు బాలాజారో లేదంటే నీకు దిక్కెవరు? వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది ఇంటి మీదకి వచ్చినప్పుడు కాజూరు బాలాజీ గారు నిలబడలేదా? యశ్వంత్ నిలబడలేదా? చందు నిలబడలేదా? సంతోష్ నిలబడలేదా? పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకొని పబ్లిసిటీ తెచ్చుకునే స్టంట్ మామూలు అపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తారు. సొంత పార్టీలో ఉంటూ ఇట్లా మీరు చెప్పండి, దయచేసి చేయొద్దండి. ఇంకోసారి రిపీట్ అయిందంటే మాత్రం ఆధారాలన్నీ ఫ్లెక్సీలో వెనకాల పెట్టి మరి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణంగా పిఓసి గారు ఏదేదో అభియోగాలు నా పైన కూడా ప్రయోగించారు. నా పైన అభియోగం ప్రయోగిస్తే ఆమె ఇటువంటి ప్రూఫ్లైనా నా పైన చూపించాలి. ఆమె నా పైన కూడా కేసు పెట్టింది. ఒకరోజు ఆదివారం అనుకోకుండా నన్ను మర్డర్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నారు కలుసుకొని చెప్పి. నిన్ను మర్డర్ చేసేంత కర్మ నాకేం పట్ల. నువ్వు అంత ఫెమిలియర్ పర్సన్ కాదు, నువ్వేమంత పెద్ద డాన్ కాదు, లీడర్ కాదు. నాకు ముందు నువ్వు చాలా చిన్న చోట గిట బచ్చాక నువ్వు లీడరు, గుర్తుపెట్టుకో. నా సర్వీస్ అంతా, నా పొలిటికల్ సర్వీస్ అంతా లేదు, నీ బతుకో. నువ్వు మాట్లాడేంత స్టేటస్ నీకు లే. కాబట్టి నేను నీకు చెప్పేది ఒకటే, నువ్వు మాట్లాడేటప్పుడు హద్దుల్లో నీకు నేను న్యాయం చేసినాను. నీకు నేను న్యాయం చేసి ప్రతి ఒక్క విషయంలో నీకు మేము అన్యాయం చేయదలుచుకోలేదు. ఆడ కూడా వాడికి కూడా చెప్పినాను. ఆ రోజు వాడు సైట్కి ఎవడో పార్టీ వచ్చినాడంటే కూర్చొని పెట్టి అది చూసి మాట్లాడి సెటిల్ చేస్తున్నట్టు వాళ్ళు ఆఫీస్ కాడికి పోయినంతే. ఆ సీసీ కెమెరాలు వాడి ఆఫీస్ తిప్పుకొని నన్ను మర్డర్ చేద్దానికి ప్లాన్ అవుతాడు. నన్ను పిచ్చి పనుల నిన్ను మర్డర్ చేసేది కన్నా నిన్ను చీమలలో కొంచెం చంపేవి. నిన్ను అర్థమైందా? నువ్వు ఏదో అనుకుంటావు, నిన్ను ఎవరికి చంపాల్సిన అవసరం, చీమలో నిన్ను చంపవు. ఇంకా దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. అట్టపోయినా పార్టీకి ఎంతవరకు న్యాయం చేసినావు. రూరల్ మండలంలో మురగానే పిల్లోడు అనివార్య కారణంగా ఒక యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఆ యాక్సిడెంట్లో చనిపోతే వాడి కుటుంబాన్ని నువ్వు ఎంతవరకు నిలబడినావు. నువ్వు ఆ రోజు మేమందరం కలిసి నిలబడి వాడి సహాయ సహకారాలు అందించినాం, వాడి కుటుంబాన్ని న్యాయం చేసినాం. మురుగా కుటుంబానికి ఇదే మదన పిల్లోళ్ళు రామాపురంకి వచ్చి ఒక అనివార్య కారణంగా యాక్సిడెంట్ జరిగి చనిపోతే ఇదే వెంకటేష్ అన్న, యశ్వంతు, నేను, ఇదే ఓఎంరామ్ దాస్ గారికి నిజం తెలుసు. ఆ రోజు అందరికి దగ్గరుండి హాస్పిటల్ సపర్యాలు చేయించి వాళ్ళ సామాన్లని మేము కొనిచ్చి మా సొంత డబ్బులతో ఒక అతను చనిపోతే అతను పోస్ట్ మార్టం అయ్యి బాడీ ఇంటికి పోయేంత కూడా ఆ రోజు రూప్ కుమార్ కూడా ఉన్నాడు. అందరూ కలిసి పంపించినాం.
పవన్ అనే పిల్లడికి ఒక రోజు సంతపేటలో పవన్ అనే పిల్లడికి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మేము ఆ రోజు టీం అంతా కలిసి అబ్బాయికి సహకారం చేసినాం. ఇంత మేము పార్టీ చేస్తున్నాం. పార్టీలో మొన్న జరిగిన మీటింగ్లో ఒక నియోజకవర్గం మీటింగ్ పెట్టలేనప్పుడు నువ్వు పిఓసిగా పార్టీకి ఏం న్యాయం చేసినావు? ఇదే ధర్మరాజు గారు అన్ని నియోజకవర్గాలు తిరిగి మీటింగ్ పెట్టుకొని వస్తే నువ్వు చిత్తూరులో నియోజకవర్గ మీటింగ్ ఎందుకు పెట్టలేదు ధర్మరాజు గారి సమక్షంలో? ఆ పార్టీ మన పదవుల కోసం వచ్చిన కోసము అదంతా నువ్వు లెక్కలే. మాట్లాడితే నాకు స్టేట్ పార్టీ ఆఫీస్లో కంట్రోల్ ఉంది, నేను ఏం చెప్తా నాకు పిడుగారి సార్ వింటాను, మిమ్మల్ని గేట్ లోపల చేర్చను, మిమ్మల్ని గేట్ తాకనీను, నువ్వు ఎవడు గేట్ తాకని ఇట్లా చెప్పి గేట్ తాకనీనున్నాడు. ఏడో పూసాడు ఈరోజు. అదే మరి నువ్వు కూడా పూడుస్తావు ఒకరోజు, గుర్తుపెట్టుకో. ఈ గేట్ తాకనీనున్నాడు ఏడో మూల కొట్టుకోమన్నారు ఈరోజు. అదే మరి నువ్వు కూడా ఒకరోజు కొట్టుకోబోతావు. అది గుర్తుపెట్టుకో. ఎంతసేపు నాకు కనీసము ఒక మన జిల్లాలో ఉండే మన ఏకైక ఎమ్మెల్యే ఆయన, మన పార్టీ ఎమ్మెల్యే, ఆయనకు నువ్వు ఎంతో వాల్యూ ఇస్తూ ఉండవు. ఏం నీ కటౌట్లు నువ్వు ఏడాది పెడితే పార్టీ ప్రోగ్రాంలో ఏమైనా ఆయన మర్యాద గౌరవంగా ఏమైనా చేస్తాడవా? ఏడవద్దు అంటే నీ గర్వం, నీ తలపిస్తూ నువ్వు ఏమనుకున్నావు అర్థం కాల. మేమంత ముదిరిపోయిన రాజకీయ నాయకురాలా? అంత లేదు. నీ జోలికి మేము రాలా, నీ కథకి మేము రాలా. నేను ఆ రోజు నేను పట్టించుకోవాలా. నాకు ఆ రోజు చెడ్డ చేసేది తెలియదు. నువ్వు ఏదో కేసులు పెట్టుకున్నావు. ఏం నీ మొగుడితో తిరిగినోడంతా కేసు పెట్టేస్తే భయపడిపోయి అంత తిరగకూడదా? ఎన్నో కుటుంబం బంధుత్వాలు ఉంటాం, అంత మేము తిరుగుతాము. అంత తిరిగితే కేసులు పెట్టి భయపడి బెదిరిస్తే మేము నిలిచిపోవాలా. అంతే నీ కాన్సెప్ట్. నేను నిన్ను మర్డర్ చేయాలన్నా, నిన్ను ఏమైనా చేయాలన్నా, నిన్ను రేపు చేయాలా, మానవవర్గం చేయాలా, ఏం చేయాలన్నా ప్రూఫ్లు ఉంటే వచ్చి కేసులు పెట్టు తల్లి, కేసులు పెట్టు. నేను చెప్పే కదా, నిన్ను సీఎంలే చంపవు, నిన్ను ఎవరు చంపడం. నీ పదవి ఏదో వస్తుంది. నీకేమో నేషనల్స్లో వస్తుందా, ఇంటర్నేషనల్స్లో పదవి వస్తుందా? ఏం పదవి వచ్చింది నీకు? ఏమో పదవికి ఉండే పదవికి నువ్వు పార్టీ కార్యకర్తకు న్యాయం చేయలే. ఇప్పుడు నేను చెప్పిన కదా 3 ప్రూఫ్లో, ఆ 3 ప్రూఫ్లకే నువ్వు న్యాయం చేయలే. మేమందరూ కలిసికట్టుగా కుటుంబ సభ్యులు, ఉమ్మడి కుటుంబం మాది, అందరూ కలిసి ఆ 3కి న్యాయం చేసినాం. ఇదే మదన పిల్లలకైనా ఈరోజు మురుగా కుటుంబ సభ్యులకైనా ఫోటోలకైతే వస్తావు, ఏదో ఒక 4 పెట్టుకుంటా వస్తావు. నీకు మాకేం సంబంధం? పార్టీకి దీనికి నువ్వు అయ్యా నీ కూడా ఎండ కొట్టడం సావండా, మాకు సంబంధం లే. అంతే మేము చెప్పేది. నమస్తే, నా పేరు సంతోష్, టీం జనసేన చిత్తూరు. ఆవిడ నిన్న మాట్లాడుతా పార్టీ ఆఫీస్ నాకు అండగా ఉంటాననే మాట చెప్పడం జరిగింది మీతోనే. పార్టీ ఎప్పుడు గతంలో కానీ మీడియా చరిత్రలో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా పార్టీ ఇలాంటి అవినీతి అక్రమాలకు ఇలాంటి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్కి ఎప్పుడు సపోర్ట్ చేసింది లేదు, చేయబోదు, ఫ్యూచర్లో కూడా చేయదు కూడా. మీరు బ్రహ్మ మనుషులు తలరాతలు రాస్తే పబ్లిక్ ఐడెంటిటీ ఉండే వాళ్ళ తలరాతలు రాసేది మీడియానే. మీరు దయచేసి ఆవిడ చాలా రోజుల నుంచి చాలా రకాలుగా మీకు ప్రెస్ మీట్లు ఇస్తూ ఉంటుంది. అది గమనిస్తూ ఉంటే మేము చూస్తూ ఉన్నాము ఆవిడ మానసిక స్థితి సరిగ్గా లేనట్టుంది. దయచేసి మీరు మీ ముఖంగా నేను తెలియజేస్తా ఉంటుంది, ఆమె సన్నిహితులు ఎవరైతే ఉన్నారో, నాకెవరు కనబడటంలే, మొన్నున్నోళ్ళు నిన్నున్నోళ్ళు ఈ రోజు ఉంటారు, రోజుకి ఒకరు తీసుకొని వచ్చుకుంటాను. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆవిడ ఆరోగ్యం గురించి కొంచెం కన్సర్న్ తీసుకొని ఆవిడ దగ్గరలోనే బాగాయేమో లేదంటే బెంగళూరులోనే నిమాన్స్లోనే చూపించి సరే ఆమె ఆరోగ్యం గురించి పట్టించుకోవాలనేసి వినమ్రతంగా తెలియజేస్తాం.